చెప్తున్నా ఈ సినిమా చూసినాక హీరో మేనరిజం పుట్టిందే అసలుకి లైక్ తలపతి దగ్గర నుంచి అని చెప్పుకోవచ్చు. అసలు కల్ట్ ఫ్యాన్ గా కాలర్ ఎగరేసుకొని చెప్తున్నా ఇన్ని రోజుల తర్వాత, అయ్యా నువ్వు సినిమా రంగంలో ఉండాలి, సినిమా రంగంలో నువ్వు ఉండాలి. సినిమా అంటే ఇది అన్నట్టుంది అసలుకి. ఆ స్టైల్ ఏంది, ఆ స్వాగ్ ఏంది అసలుకి నిజంగా చెప్తున్నా. అసలుకి బాలకృష్ణ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ ఎట్లా ఇస్తాడు, ఇక్కడ తలపతికి నిజంగా చెప్తున్నా లైక్ అనిరుద్ ఇచ్చిండు. లైక్ ఆ స్వాగ్ కి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి నిజంగా థియేటర్ దద్దరిల్లిపోయింది. చాలా రోజుల తర్వాత అసలుకి తలపతి వచ్చిండు. నిజంగా కడుపు కడుపు నిండినట్టుంది అసలుకి మాకైతే. సినిమా అంటే ఇదే, సినిమా అంటే ఇదే, విజయ్ తలపతి అంటే ఇదే. సో తెలుగు సినిమా రీమేక్ అంటే భగవంత్ కేసరి రీమేక్. I didn't watch Telugu film. When it's leaked also we didn't watch. This is the first time I'm seeing in theater. ముజే దే మమతా బైజు క్యారెక్టర్స్ ఎలా We didn't take eyes of Talapati. We just fixed into Talapati. ఫ్యామిలీ ఆడియన్స్ కరెక్ట్ అవుతుందా? It was a very good film. They can come as a family and they can watch. సో విజయ్ గారు ఆల్మోస్ట్ అంటే తమిళ్లో స్టార్డమ్ ఉంది, బట్ తెలుగులో కూడా సేమ్ స్టార్డమ్ ఉంది. సో ఆఫ్టర్ సీఎం ఎలా ఉంటుంది? If I watch in, actually I'm very happy to watch in Hyderabad because the fan base, the hype. I didn't feel like I'm not in Tamil Nadu. I feel like we are in home. తమిళనాడు, బట్ హైదరాబాద్ రెస్పాన్స్ ఎలా ఉంది? We didn't expect it actually. I didn't feel I'm in Hyderabad. It's like a Tamil Nadu, no? The hype, the mass. Talapati. సో వన్ వర్డ్ అబౌట్ జననాయక్. We love you, CM. What we expect him. He's doing a lot for Tamil people. Janang is very good. As a CM, he is very good. లాస్ట్ లో మొత్తం ఆయన చేసే సినిమాలన్నీ చూపించడం వల్ల సీఎం గారు అవుట్ ఆఫ్ అంటే విజయ్ లాస్ట్ మూవీ కదా. ஆமா அண்ணா எங்க அண்ணாவோட லாஸ்ட் மூவி இட்ஸ் வெரி பெயின்ஃபுல் பட் அக்செப்ட் பண்ணி தான் ஆகணும். பட் வேற வழி இல்ல அவருக்காக. he was my entire childhood. డాన్స్ బీజేపీ అనిరుద్ அனிருத் சொல்லவே நான் வேற லெவல் பண்ணிட்டேன் அவர். தேங்க்ஸ் அனிருத். அண்ட் வந்து எங்களுக்காக எங்க ஃபேன்ஸ் ரெக்வெஸ்ட்காக ஒரு ஸ்பெஷல் டைட்டில் கார்டு போட்டதுக்கு ரொம்ப 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 தேங்க்ஸ். బెస్ట్ ఎండింగ్ అనుకోవచ్చు విజయ్కి. செம செம என்ன சொல்றது, அவர் பொலிட்டிக்கல் இப்போ வந்திருக்காருல, ஸோ அது ரிலேட்டடாக தான் இது பண்ணியிருக்காங்க. எனக்கு லைக் ஓல் தளபதி ஃபேன்ஸ்க்கு வந்து இது செம்ம ட்ரீட்டான மூவி. విజయ్కి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? நான் எங்களுக்காக ஒரு படம் பண்ணுங்க, உங்களுக்கு ரொம்ப மிஸ் பண்றேன். பட் ఓన్లీ పాలిటిక్స్. అండ్ ఓవరాల్ ரொம்ப మాస్ అనిపించి 3 మణి நேரம் పత్తవే இல்ல. கேனா இது எலெக்ஷன் ஆக போற மூவியா Yeah, it's kind of எலெக்ஷன் revolutionary. ஸ்ட்ராட்டஜிஸ் இருக்கா? Yes. ஓகே. சோ இப்போ எப்படி இருக்கு விஜயோட பெர்ஃபார்மன்ஸ் இந்த சிஎம் பொசிஷன்ல? சூப்பரா இருக்கு. More than an actor, he is very good politician. He is very good CM. Okay. He's bringing some changes in Tamil Yeah, Nadu. yeah, he's bringing many changes in Tamil. Okay. So how you felt the movie? Yeah, it's very good, very super duper. But people saying like this is the last movie of Vijay Garu. Yeah, Right? it's really the last movie. So it's people- very emotional. Okay. So further you won't do it. No, You want to continue on CM for Tamil Nadu for long time? Huh? yeah, for many years he'll be our CM. Thank you. Thanks. Thank you. విజయ్కు హీరో పర్ఫార్మెన్స్ అయితే విజయ్ సినిమా చేయక్కర్లేదు. విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఇది అసలు గుర్తుండిపోతుంది, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది మూవీ మాత్రం. భగత్ సింగ్ కేసరి ఫస్ట్ హాఫ్ వరకు చూపిస్తాడు, మిగతాదంతా పాలిటిక్స్ లోకి వెళ్ళిపోతుంది సినిమా మాత్రం. తమిళ్ ఫ్యాన్స్ మాత్రం పిచ్చ హ్యాపీగా ఉంటారు ఈ రోజు మాత్రం. తమిళనాడు అండి, అన్న తమిళ్ ఇక్కడ మాస్ అండి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ తిరిగలేదు. రొటీన్ స్టోరీ అంటున్నారు. రొటీన్ స్టోరీ అంటే అది ఆల్రెడీ ముందే చెప్పారు కదా బ్రో, ఆల్రెడీ ముందే లీక్ అయిన స్టోరీ అది. అంటే దాన్ని కొంచెం బేస్ చేసుకుని డిఫరెంట్ చేశారు, చేంజ్ చేశారు. సినిమాలో మాత్రం యాక్టింగ్ అంతా పీక్స్ లో ఉన్నాయి. బాబీడోల్ యాక్టింగ్ అయితే రేటింగ్ కూడా ఇస్తున్నారు కదా కొంతమంది. ఏమో బ్రో, సినిమా చూడ రాకపోతే ఎలా వేస్తారు బ్రో. ఇక్కడ సినిమా వచ్చేసి మనం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం, దాని గురించి కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. విజయ్ సార్ కెరీర్ లోనే బెస్ట్ మూవీ ఇది మాత్రం పక్కగా మస్ట్. ఎవరు ఎలా చెప్తున్నారు రివ్యూస్ అవన్నీ నమ్మి సినిమాని బ్యాట్ చేయడం చాలా తప్పు బ్రో. అది మాత్రం
ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. నా మనస్ఫూర్తిగా చెప్తున్నా 9/10 ఇస్తా రేటింగ్ మాత్రం. ఈ సినిమా లాస్ట్ సినిమా కదా ఎట్లా చూస్తారు? చెప్తున్నా కదా బ్రో, ఇది ఇంకా ఈ సినిమా చేయకపోయినా ఈ సినిమాతో సాటిస్ఫై అవుతారు ఫ్యాన్స్. చాలు, ఈ సినిమాతో కంబ్యాక్ మూవీ చేస్తే బాగుండే, బట్ ఆయన రాజకీయాల్లో ఇంకా బిజీ అయిపోతారు కదా. సో వాళ్ళ లక్ బ్రో, యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన సినిమా కూడా వాళ్ళ లక్ బ్రో. ఐ డోంట్ కేర్ సినిమా గురించి ఎవరేం చెప్తారో నాకు తెలియదు, సినిమా మాత్రం బ్లాక్ మాస్టర్. వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటారా? వస్తే ఎలా ఉంటుంది? ఫ్యాన్స్ కోరుకుంటే రావచ్చు, అది ఫ్యాన్స్ బట్టి ఉంటుంది బ్రో. ఎందుకంటే ఫుల్ మెజారిటీ వచ్చేది. బికాజ్ ఏమనుకుంటారంటే మీరు ఇక సినిమాలు వదిలేయండి అన్నట్టుంది. ఫ్రస్ట్రేషన్ అంటే ఫ్రస్ట్రేషన్, అన్ని సినిమాలు కలిపి ఏదో చేసినట్టుంది. జైలర్, ఉస్తాద్ గబ్బర్ సింగ్, మళ్ళీ సరే నేను మధ్యలో మర్చిపోయేది భగవత్ కేసరి రీమేక్ అని, అలా ఉంది. ఇంకా కొన్ని ఏమంటారు అవి ఉన్నాయి, గ్రాఫిక్స్ ఉన్నాయి, చూస్తే ఖాన్ సార్ కేజీఎఫ్ విజువల్స్ అవి అంటే బొంగులే. స్టాలిన్ క్యామియో ఉంది, ఆదో వర్షరా క్యామియో. ఎంజీఆర్ ఫోటో పంపించలే ఫస్ట్ జైల్ సీన్. సూపర్ గా ఇప్పుడు తలపతిగా కండిపా ఉంది. ஆல்வேஸ் ஆல் டைம் ஐ மிஸ் யூ தளபதி. சூப்பராக இருக்கு படம், சூப்பராக இருக்கு. ஆல் த வெரி பெஸ்ட் ஃபிலிம், டோன்ட் மிஸ் எனி சீன், ஆல் சீன் பிளாஸ்டட்.